నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. వార్తల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. వార్తల్లోకి వెళ్దాం. ఆంధ్రజ్యోతి, ఉరేసినా తప్పు లేదు, కేసీఆర్ హరీష్ రావు సంతకం చేసి నీళ్ళొదులుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి నీట్ లెక్కలకు వీళ్ళు తలలూపారు. గల్ఫ్లో అయితే జనం రాళ్లతో కొట్టి చంపేవారు. ప్రజాస్వామ్య దేశం కనుక కసబ్లాగా కేసీఆర్పై విచారించి నిర్ణయం తీసుకుంటాం. ఉరేసినా తప్పు లేదంట. రేవంత్ రెడ్డి గారి మాటల వైఖరి చూస్తుంటే ఈయన ఓన్లీ కేసీఆర్ గారి పైన కోపంతో మాత్రమే రాజకీయం చేస్తున్నట్టుగా అనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయం చేస్తున్నాడా, లేకపోతే కేసీఆర్ గారి పైన కోపంతో రాజకీయం చేస్తున్నా అర్థమవుతలేదు. 24 గంటలు ఈ వాగుడేమో అర్థమవుతలేదు. ఉరేసినా తప్పు లేదు, లాగులకు తొండలీడుస్తా, ఎంతసేపు కొట్టి చంపుతారు, తన్ని చంపుతారు, తొక్కేస్తా, నరికేస్తా, ఇవి ఎందు గురించి అర్థమవుతలే. ఆయన ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు ఆయన, లేకపోతే ఇంకో ఏదైనా దాంట్లో మెంబర్ అనుకుంటున్నాడు అర్థమవుతలేదు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఆయన మాటల వైఖరి చూస్తుంటే మాత్రం ముఖ్యమంత్రి స్థానాన్ని ఆ స్థాయిని దిగజార్చే పదాలను వాడుతున్నాడు ఆయన. చాలా దళిద్రం ఇది. ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు? ఎంతోమంది చూస్తూ ఉంటారు, అరే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతారు, ఏం సందేశం ఇస్తారు అని చెప్పి. ఆయన మాటలు ఒక్కొక్కటి తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడేటట్టు ఉండాలి. కానీ ఈ 24 గంటలు కేసీఆర్ గారిని తిట్టడం, కేటీఆర్ని తిట్టడం, హరీష్ రావుని తిట్టడం, ఇంకా మిగతా నేతలను తిట్టడం వరకే అవుతుంది. కానీ తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ఏమైనా ఆలోచన చేస్తుండా? ఎప్పుడైతే ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తలేదు. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఉద్యోగ కల్పన గురించి మాట్లాడాలి. విద్య ఎక్కడ పోతున్నది, వైద్యం ఎక్కడ పోతున్నది, భద్రత ఎక్కడ పోతున్నది తెలంగాణ రాష్ట్రంలో? ఏం జరుగుతుంది అసలు? రాష్ట్రం పరిస్థితి ఏంది? మనం ఏమన్నా ఫ్యూచర్ కోసం మనం ఏమన్నా స్టెప్ వేస్తున్నామా అని చెప్పేసి ఆలోచన ఏమైనా ఉన్నదా? 24 గంటలు కేసీఆర్ని తిట్టడం కోసం ముఖ్యమంత్రి అయ్యారా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి చేసింది అందుకేనా? సంక్షేమంలో దూసుకుపోతున్న కేసీఆర్ గారిని, డెవలప్మెంట్లో దూసుకుపోతున్న కేసీఆర్ గారిని కూడా పక్కన పెట్టడానికి కారణం ఏంది? మీ ఊర్లోడు చూసి మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఏమో చేస్తారు, నిరుద్యోగులంతా కూడా ఉద్యోగాలు కల్పిస్తారేమో అని చెప్పేసి ఆశతోటి, ఆ ఎంప్లాయీలు అందరూ కూడా డిఎల్ పెంచుతారేమో అని చెప్పేసి ఇట్లా రకరకాల ఆలోచనలతోటి మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. కానీ మీరు చేస్తున్న పని ఏమది? ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడం పని పెట్టుకురు మీరు. కానీ అది నష్టం జరిగేది మీకే. ఎందుకంటే మీ వల్ల రాంగ్ మెసేజ్ వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. మీరు రైట్ డెసిషన్ తీసుకొని ముందుకు వస్తారేమో అనుకున్నారు, కానీ ఇప్పుడు జనాల్ని తప్పు డెసిషన్ తీసుకున్నామని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ఈయన ముఖ్యమంత్రి ఆయన ఏంది అని చెప్పేసి ఇంత దిగజారిన మాటలు అని చెప్పి అవసరమా అండి ఇట్లా? ఊరేసినా తప్పు లేదు, ఇవేం మాటలు ఇవి? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? గల్ఫ్లో అయితే జనం రాళ్లతో కొట్టి చంపేవారంట. నిజంగానే ఒకవేళ తప్పు చేసి ఉంటే, ఆ రోజు మీరు తప్పు చేశారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేసి లోపలేసారు కదా. మరి ఈరోజు కేసీఆర్ గారు అరెస్ట్ చేస్తే లోపలేయచ్చు కదా. అట్లనే 2 సంవత్సరాల కాల వ్యవధి ఎందుకు అవుతున్నది మీకు? మీరు కలిసిపోయారా, లేకపోతే కేసీఆర్ గారు తప్పు లేదా? ఇప్పుడు మీరు మైకుల ముంగటనేమో లాగల తొండలు ఇడుస్తాము, రాళ్ళగుతో కూడా చంపుతాము, ఊరేసి చంపుతాము, రకరకాలు మాట్లాడుతారు కదా. నిజంగానే కేసీఆర్ గారు తప్పు ఉంటే మరి అరెస్ట్ చేయడానికి ఏమి ప్రాబ్లం? అరెస్ట్ చేసి లోపలేనికి మీకు ఈ మైకుల ముంగట కూర్చొని ఇట్లా ఊరేస్తాము, తొక్కుతాము, చంపుతాము అని చెప్పడానికి కాదు మేము ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టింది. తప్పు చేసిన వాళ్ళను పిలిచి ఎండగడతారని చెప్పేసి, తప్పు చేసిన వాళ్ళని పిలిచి తప్పులు ఎండగడతారని చెప్పేసి మిమ్మల్ని ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టారు. కానీ మీరు చేసిన పని ఏమది? ఎవరి పాపంలో ఆడే పోతాడు, మేమంతా వాళ్ళ కర్మకి వదిలేసినాము, ఇట్లంతా ఇవన్నీ ముసలమ్మ ముచ్చట్లు ఎందుకు చెప్తున్నారు? మీతో అవుతుందా కాదా? గది మాట్లాడాలి కదా. మళ్ళీ ఏమన్నారు చూడండి, కేసీఆర్ హరీష్ రావు సంతకం చేసి నీళ్ళు వద్దలుకున్నారంట. కిరణ్ కుమార్ రెడ్డి నీటి లెక్కలు వీళ్ళు తలలోపారంట. కిరణ్ కుమార్ రెడ్డి గారు నీటి లెక్కలు చెప్పినప్పుడు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు సంతకం పెట్టారని చెప్పేసి మాట్లాడుతారు. అసలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని మీకు ఇయ్యం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోకపోతే తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇయ్యం అన్నప్పుడు సభ నుంచి బయటికి వెళ్ళిపోయింది.
ఏం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పేసి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు మీరు ఏడున్నారు? కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంకు నిధులే ఇయ్యమని చెప్పేసి మాట్లాడినప్పుడు మీరు ఏడుకోయారు ఆ రోజు. ఆ రోజు కొట్లాడింది ఎవరు? కేసీఆర్ గారు కాదా? ఇదే హరీష్ రావు గారు కాదా? ఎవరు మాట్లాడారు ఆ రోజు? మా తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనాలు కావాలి, మాకు మా నీళ్ళు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి అని చెప్పేసి గట్టిగా మాట్లాడినప్పుడు మీరు ఏడుకోయారు ఆ రోజు. ఆ రోజు మీరు ముఖ్యమంత్రి కాదు కదా, ఏమున్నదో మీకు మీ అవగాహనకి వదిలేస్తున్నాయి కదా. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు మీకు ప్రత్యేక తెలంగాణ ఇయ్యం, తెలంగాణ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రానికి నిధులే ఇయ్యం, మీరు ఏం బీకుంటారో బీకుంటారని మాట్లాడండి ఆయన. ఇట్లాంటి పదజాలం కూడా వాడిండారా? మరి ఆ రోజు ఏం చేశారు? మరి ఒక తెలంగాణ రాష్ట్ర బాధ్యత గల వ్యక్తిగా మీరేం చేశారు ఆ రోజు? ఒకసారి ఆలోచన చేయండి, మీరందరూ కూడా ఆలోచన చేయండి, జనాలు కూడా. నిజంగానే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతున్న మాటలు ఆనాడు వాళ్ళు ఆచరణలో పెట్టిరా? ఆ రోజు నిధులు నియామకాలు మా నీళ్లు మాకు కావాలని చెప్పేసి కొట్లాడింది అదే హరీష్ రావు గారు, అదే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ కొట్లాడింది. కానీ ఈరోజు మీరేం చేస్తుంది ఏంది? మానవత్వం ఉండాలి కనీసం. నిజంగానే ఎవరు చేసారు? చేసిన దానికి చేసినానండి, చేయని దానికి బరాబర్ మీరు చెప్పండి. ఈరోజు మీకు మీకు అవకాశం కల్పించింది కూడా గందు గురించే ప్రజలు. ఈరోజు ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చోబెట్టింది కూడా నిజంగానే ఎవరు తప్పు చేసినా తప్పు చేసి అలా తప్పులు ఎండగట్టని చెప్పేసి. కానీ మీరేం చేస్తున్నారు? కూర్చున్న మాట్లాడుతారు. ఇదే నడుస్తున్నది మొత్తం. దూరాల నుంచి తోడితే బాబు జగన్ లబోదిబో. ఇక ఈ మాటకైతే ఇక కేసీఆర్ మరి నిజంగానే రేవంత్ రెడ్డి గారు ఎంతవరకు కట్టుబడి ఉంటారనేది తెలియదు. కానీ జూరాల నుంచి తోడితేనంట బాబు జగన్ లబోదిబో అనంట. జగన్ ఓ రకంగా కేసీఆర్ ఫేవర్ ఉంటాడేమో అన్నట్టు ఒక మాట వరకు ఒప్పుకోవచ్చు. కానీ బాబుకి ఎవరు ఫేవర్ ఉంటుందో తెలియదా అండి? తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. నిజంగానే బాబుకు చంద్రబాబుకి ఎవరో క్లోజ్గా ఉంటారు, అసలు చంద్రబాబు ఎవరి షాడో కింద పనిచేస్తున్నాడు, లేకపోతే ఇంకేంది అనేది. చంద్రబాబు షాడో కింద ఎవరు పనిచేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు షాడో కింద ఎవరు పనిచేస్తున్నారు అనేది మొత్తం తెలుసు సమాజంకు. ఇంకెందుకని మాట్లాడేది? పంపులు లిఫ్టులతో కేసీఆర్ ఇంట్లో కనకవర్షం. మరి కలి 10 ఏళ్ళల్లా పంపు లిఫ్టులతోటి కనకవర్షం కురిపించుకున్నారని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ పైన మాట్లాడుతుంది కదా. ఇదే కాంగ్రెస్ గవర్నమెంటు వచ్చిన నుంచి లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చింది. లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఆ రోజు అప్పు తీసుకొచ్చి సరే వాళ్ళు వర్షం కురిపించుకున్నారా లేకపోతే నిజంగానే తెలంగాణ రాష్ట్రం ముంచేసిర్రా దానికి అధికారులు ఉన్నారు, తెలుస్తారు అది. కానీ మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 2 ఏళ్లలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళలో చేసిన అప్పు సమానం తీసుకొచ్చింది. మరి ఇప్పుడు మరి ఈ అప్పుతో ఏం జరిగినట్టు? తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి ఆదాయంతో కేసీఆర్ గారు చేసినటువంటి అప్పు, ఆయన చేసిన డెవలప్మెంట్ స్కీమ్లను, సంక్షేమ పథకాలను నడిపించవచ్చు. కానీ మీరు 6 గ్యారంటీలు ఇచ్చి మళ్ళీ మీరు లక్షల కోట్ల అప్పులు తీసుకొస్తారు కదా. మరి ఇది ఏడుకోయినట్టు? మరి దీనిపైన ఎవరు అడగాలి? మళ్ళీ ఇంకోరు గవర్నమెంట్కి వచ్చిన అడగాలి అంటే ఎవరు నష్టపోతున్నాడు? లాస్ట్కు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు. వీళ్ళకి ఏం చేస్తలేదు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు సంపాదించుకుంటారు, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు సంపాదించుకుంటారు. కానీ నష్టపోతున్నది ఎవరి? నువ్వు చేస్తావేమో అని వాళ్ళకి అవకాశం, వాళ్ళు చేస్తారేమో అని నీకు అవకాశం. ఇట్లా అయిపోయింది ఇక పని. ఎట్లా అయిపోయిందంటే ఆవులు కొట్లాడు లాగలకాలు తిరగొట్టినట్టు ఉన్నది పరిస్థితి. కానీ జనాలంతా పిచ్చోళ్ళు ఏం చేస్తున్నారు? మీకు అధికారం ఇస్తున్నారు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు సొమ్ము చేసుకుంటారు, మీరు ఉన్నప్పుడు మీరు సొమ్ము చేసుకుంటారు. కానీ నష్టపోతుంది మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలే. జనాలు ఆలోచన చేయాలి దీనిపైన. పాలమూరు రంగారెడ్డిపై విచారణకు ఆదేశిస్తాం, ఆ సంగతి తేలితే గోదావరిపై కేసీఆర్ రచ్చ. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డిపై విచారణకు ఆదేశిస్తామంటే మీరు వచ్చి 2 ఏళ్ళు అయిపోయిందండి. ఇంకా ఉన్న కూతలు ఎప్పుడు తవ్వుతారు? ఇంకా ఇవి ఎందుకు మాట్లాడుతారు? ఇవన్నీ మైక్ ముంగటనే మాట్లాడతాడు. మళ్ళీ కార్యాచరణ ఎక్కడ కనిపిస్తలేదు. ముఖ్యమంత్రి గారిది మైక్ ముంగట ఉన్న ఆ ప్రసంగము కార్యాచరణలో మాత్రం కనిపిస్తలేదు. మీరు చేయాల్సిన పనేమది? డెవలప్మెంట్ ఎక్కడే ఆగిపోయింది, ఎక్కడ చేయాలి, ఏదైనా ఆలోచన చేయాలి. మీరు 24 గంటలు మీరు కేసీఆర్ పైన ఎవరైనా జనాలు వీళ్ళని డెవలప్మెంట్ అడిగినప్పుడు, సంక్షేమాలు అడిగినప్పుడు మాత్రమే మీకు కేసీఆర్ ఏదో ఒక టాపిక్ బయటకు వస్తుంది, దాని గురించి మహిళలు కూడా మాట్లాడతారు. ఎందుకంటే డైవర్ట్ కావాలి జనాలు.
డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇదైతే క్లియర్. మామాళ్ళలో 24 క్యారెట్లు అబద్ధాలంట సీఎం. ఇక చెప్పుకుంటూ పోతే వీళ్ళ ఇక చాలా ఉన్నది. ఇక డెవలప్మెంట్ పక్కన పెట్టిండు, సంక్షేమం పక్కన పెట్టిండు. కేసీఆర్ గారిని తిట్టడం పని పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. చూడాలి ఇంకా ఏం జరుగుతుంది. ఇక చూడండి, ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి అయినటువంటి రాధాకృష్ణన్ గారిని కలిసిండు. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి. చూడండి, నూతన సంవత్సరం సందర్భంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరి రాధాకృష్ణను గురువారం కలిసి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. ఆయన వెంట ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు. వేం నరేందర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి అయినటువంటి రాధాకృష్ణన్ గారి దగ్గరికి వెళ్ళి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలపడం జరిగిందంట. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఒక బిజినెస్ మ్యాన్ దగ్గరకు పోయేసి న్యూ ఇయర్ విషయం చెప్పిండు. ఈయన స్థాయి ఏమది? ఇప్పుడు రాధాకృష్ణన్ గారు ఎవరు? ఆంధ్ర మనిషి. ఈయన తెలంగాణ మనిషి. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎవరిని కలిసిండు పోయి? ఒక ప్రైవేటు ఇండస్ట్రీకి హెడ్ను, ఒక వ్యాపారవేత్తను, ఒక బిజినెస్ మ్యాన్ను, ఆంధ్ర బిజినెస్ మ్యాన్ను ఆయన కలిసిండు పోయి. అంటే ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంను తీసుకుపోయి ఎవరి దగ్గర తీసుకుపోతున్నాడు? ఆంధ్ర బిజినెస్ మ్యాన్ల దగ్గర తీసుకుపోతున్నాడు. ఇదే అక్కడ జరుగుతున్నది. ఇప్పుడు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి, మీ దగ్గరకు వచ్చి ఆయన వచ్చి కలవాలా, లేకపోతే ఆయన పోయి మిమ్మల్ని కలుస్తాడా? మీరు ముఖ్యమంత్రి హోదా కదా, మీరు ఒక ప్రతిపక్ష నాయకుడు ఇంకోటి ఉంటేనే అట్లా పోయారంటే అర్థం ఉన్నది. మీరు చేసే పనులు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముప్పు తీసుకొచ్చేలాగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను తీసుకుపోయి ఆంధ్ర నాయకుల దగ్గర పెడుతున్నట్టున్నది. ఇప్పుడు ఒక సంస్థల హెడ్ అయినా, ఒక వ్యాపారవేత్తను పోయి నువ్వు సపరేట్గా పోయి న్యూ ఇయర్ విషయం చెప్పాల్సిన అవసరం ఏమున్నది? ఒకవేళ పిలుచుకుంటా, మీ దగ్గర పిలుచుకుంటారన్నా మీకు హోదా కదా, మీకు ఇంత మర్యాద కదా. అంటే మీ ముఖ్యమంత్రి హోదా కూడా ఎక్కడ పోయింది ఇప్పుడు? కాదు, రాధాకృష్ణన్ గారిని కలవడం కోసము మీరు ముఖ్యమంత్రి హోదాని పక్కన పెట్టారు. మీకు ప్రేమలు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ఏమని ఉండొచ్చు, కానీ ఆయనని మీ ఇంటి దగ్గర పిలుచుకుంటే మీకు ఇంత మర్యాద కదా. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇంత మర్యాద తెచ్చిన వాళ్ళు అవుతారు కదా. ఏం చేస్తారు? దీన్ని బట్టి చూస్తుంటే అర్థమైపోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకంతా ఏం జరుగుతుంది అనేది. ఇంకేం మాట్లాడతారు? ఇంకా చూద్దాం, మరో వార్త చూసుకుందాం. అబద్ధాలకు ఆస్కారిస్తే అది రేవంత్కే. టీఎంసీల కొద్ది అబద్ధాలు, క్యూసెక్ల కొద్ది అజ్ఞానం. కేసీఆర్ 299 టీఎంసీలకే ఒప్పుకున్నారని నిస్సిగ్గుగా దుష్ప్రచారం. కృష్ణా జలాల పునఃపంపిణీ కేంద్రాన్ని ఒప్పించిందే కేసీఆర్. ఓవైపు కేసీఆర్ను గౌరవిస్తానంటూ మరోవైపు వృత్తియాలంటావా? నిజంగానే కూడా అసలు ఈ నీళ్ళకు సంబంధించిన ఈ ప్రాబ్లంని అసలు ఎత్తి చూపిందే కేసీఆర్ గారు కదా. ఆయన తక్కువ నీళ్ళు కావాలని చెప్పేసి ఎట్లా అడుగుతాడు? ఎట్లా సంతకం పెడతాడు? జనాలు ఎవ్వరు పిచ్చలు లేరు, జనాలు కూడా ఆలోచన చేస్తారు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు జనాలు కూడా చైతన్యం వచ్చింది జనాల లోపల కూడా. నిజంగా ఏం జరుగుతుంది అనేది కూడా రియాలిటీ తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇట్లా ఏదో చేసేయాలని చెప్పేసి మళ్ళా మొన్న అసెంబ్లీ స్టార్ట్ అయింది. అసెంబ్లీ స్టార్ట్ అయిన రోజు ఏం చేశారు? రేవంత్ రెడ్డి గారు ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారంటే, అవును ప్రతిపక్ష నాయకుని దగ్గరకు పోయేసి ఈరోజు వచ్చిండు, రా 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 అని కొట్లాడిండు. ఇప్పుడు వచ్చిండు ఆయన, వస్తే అరే మనం పోయేసి ఏదో నమస్కారం చేసామనుకోండి, సింపతి కొట్టేయచ్చు. వాళ్ళ కార్యకర్తల మధ్యలో కూడా జోష్ నింపొచ్చు. ఏంటంటే అరే మన ముఖ్యమంత్రి అయ్యుండి కూడా తగ్గించుకొని ప్రతిపక్ష నాయకుని దగ్గరకు పోయి, ఒక పెద్ద మనిషి దగ్గరకు పోయి నమస్కారం పెట్టొచ్చిండు అని చెప్పి హైప్ క్రియేట్ చేసుకున్నాడు. మళ్ళీ సింపతి కొట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఇవతల ఇక్కడ పోయి రెస్పెక్ట్ ఇస్తున్నా అని చెప్పేసి రెస్పెక్ట్ ఇచ్చి మళ్ళీ బయటకు వచ్చి మైక్లో గట్టి ఏమంటున్నాడు? వృత్తి ఇవ్వాలి, లాగలకు తొండలు ఇడుస్తాం. ఇవి ఇప్పుడు నువ్వు మర్యాద ఇస్తున్నట్టా ఏనట్ట? నిజంగానే జనాలు వింటలేరా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు వింటలేరా? మీరు ఏం మాట్లాడుతున్నారు? నిజంగానే ఒక సైడ్ నుంచి ఏమో మర్యాద ఇస్తున్నట్టే ఇస్తున్నారు,
ఇంకో దగ్గర పోయి మైకుల దగ్గర పోయి మాత్రం మళ్ళీ మీ ఇష్టం ఉన్నట్టు తిరుగుతున్నారు. ఇంకా ఆయనకి ఏం మర్యాద ఇస్తున్నట్టు మీరు? మాజీ ముఖ్యమంత్రి గారికి కానీ తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి ఒక నాయకునికి కానీ ఒక ఉద్యమకారునికి కానీ మీరు ఏం మర్యాద ఇస్తున్నట్టు? హరీష్ రావు గారు అదే అంటున్నారు, ఒకవైపు కేసీఆర్ని గౌరవిస్తానంటూ మరోవైపు వృత్తి చేయాలంటావా? జూరాల సామర్థ్యం 11 టీఎంసీలు, దాని కింద 5.50 లక్షల ఎకరాలు. శ్రీశైలం సామర్థ్యం 308 టీఎంసీలు, దాన్ని ఆంధ్రాకు ఇచ్చేద్దామా? బనకచర్ల కంటే నల్లమల్ల సాగర్తో రెట్టింపు ప్రమాదం. తెలంగాణ సోయుంటే ఉత్తమ్ అలా మాట్లాడరు. హరీష్ రావు గారు మాట్లాడేది ఇది. నిజంగానే నాకు తెలిసి మన ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నిధులపైన అవగాహన కరెక్ట్ లేనట్టున్నది. వాళ్ళ అధికారులు కూడా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే అంటున్నారు. ఎన్ని టీఎంసీలు ఏందని దాని సామర్థ్యం ఎంత అనేది కూడా క్లియర్ కట్గా చెప్తలేరు. తప్పుడు లెక్కలు చెప్తున్నారు. తప్పుడు లెక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు హరీష్ రావు గారు కూడా చెప్తుంది కూడా అదే. ఎన్ని టీఎంసీలో ఉన్నాయో తెలియదు, దాని సామర్థ్యం ఎంతనో తెలియదు, దాని కింద ఎన్ని ఎకరాలు వాడతాయో తెలియదు. వాళ్ళు కూడా మళ్ళీ మా మీద మాట్లాడుతారు అని చెప్పేసి హరీష్ రావు గారు ఆరోపిస్తున్నారు. కృష్ణా జలాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీఎంసీల కొద్ది అబద్ధాలు చెప్తున్నారని, క్యూసెక్ల కొద్ది అజ్ఞానాన్ని పారిస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. అబద్ధాలకు ఆస్కరిస్తే అది రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వల్లే నష్టం జరిగిందని, కృష్ణా జిల్లాలో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలకు కేసీఆర్ అంగీకరించడమే రాష్ట్రానికి మరణ శాసనం అన్న సీఎం వ్యాఖ్యలపై హరీష్ మండిపడ్డారు. చెప్పుకుంటూ పోతే రేవంత్ రెడ్డి గారు నిజంగానే ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఆయన చేయలేడు, నేను చేసినానన్నా చూపిస్తలేడు పని అన్న. దీనివల్ల వ్యతిరేకత ముప్పు కట్టుకుంటున్నాడు, వ్యతిరేకత మూట కట్టుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. పనేమో అక్కడ మూలకు పడ్డది, మాటలు మాత్రం ముందుకు వస్తున్నాయి. నీళ్లపై నిప్పులు. అసెంబ్లీలో పాలమూరు రంగారెడ్డి కృష్ణా జిల్లాలపై చర్చకు సర్కారు సిద్ధం. మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. ముగిసిన 3 రోజుల విరామం, నేటి నుంచి అసెంబ్లీకి పునఃప్రారంభం. కేసీఆర్ మళ్ళీ వస్తారా అంటూ ఉత్కంఠ. ఇదొక వార్త కూడా కనిపిస్తున్నది. కేసీఆర్ గారు మళ్ళీ అసెంబ్లీకి వస్తాడా, అసెంబ్లీకి వచ్చి మళ్ళా ఈ నీళ్ళ పైన ఏమన్నా వాదనలు వినిపిస్తాడా అని చెప్పేసి ఒక ఉత్కంఠమైన వాతావరణం ఎదుర్కొన్నది. మళ్ళా ఉత్కంఠమైన వాతావరణం నెలకొన్నది ఇప్పుడు. మళ్ళా ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కేసీఆర్ గారు వస్తారు మళ్ళీ మాట్లాడతారని చెప్పేసి. నిజంగా కూడా కేసీఆర్ గారు వచ్చి మాట్లాడాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆరోపిస్తున్న మాటలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎంతవరకు నిజం ఉన్నది లేకపోతే అబద్ధం ఉన్నది అనేది కూడా కేసీఆర్ గారి నోటి నుంచి వస్తేనే మళ్ళీ అది క్లారిటీ వస్తుంది. అంతేగాని ఇట్లా ఇష్టానుసారంగా మాట్లాడిస్తే మాత్రం ఇది కేసీఆర్ గారికి కూడా ఒక అవమానమే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన ఎంత కొట్లాడాడు, ఏం చేసిన అనేది రాష్ట్ర ప్రజలుగా అందరం చూసినాం. ఈరోజు ఇట్లాంటి మాటలు ఎదుర్కొంటున్నాడంటే నిజంగానే దాంట్లో నిజం ఉందా అబద్ధం ఉందా అది కూడా ఎక్స్ప్లెనేషన్ కేసీఆర్ గారే ఇవ్వాలి. ఇచ్చినట్టయితేనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా నిజాలు తెలుస్తాయి. లేదంటే మాత్రం ఒక రకంగా కేసీఆర్ గారికి కూడా ఒక రకమైన అవమానం ఇది. అది కూడా చూసుకోవాలి. మరో వార్త. తాగారు ఊగారు. కొత్త సంవత్సరం సందర్భంగా మందేసి చిందేసిన భారతీయ యువత. ఫుల్లుగా మద్యం తాగి రోడ్ల మీద హల్చల్. తూలుతూ తూగుతూ వాంతి చేసుకుంటూ గుర్గావ్లో రోడ్లపై యువతీ యువకుల అవస్థలు. మందు ఎక్కువై స్పృహ కోల్పోయిన పలువురు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఇవే దృశ్యాలు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు. 3 రోజుల్లో దాదాపు ₹1000 కోట్లు. బాబా 3 రోజుల్లో దాదాపు 1000 కోట్ల మద్యం తీసుకురంట. చూడండి. హైదరాబాద్లో ఈగల్ తనిఖీలో 4 డీజేలు సహా 5 గంజాయి పాజిటివ్ అంట. 3 కమిషనరేట్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్లో 2731 మంది మందుబాబుల పట్టివేత. ఏపీలో 3 రోజుల్లో ₹500 కోట్ల లిక్కర్ సేల్స్. మనతో పోస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చాలా వెనుకబడ్డది తాగుట్ల. 3 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో 1000 కోట్ల మద్యం తాగి పడేసిరంట. అదే ఆంధ్రప్రదేశ్లో 500 కోట్లేనంట. అంటే ఏంది, ఓవరాల్గా రాష్ట్రంలోనే సగానికి సగం. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఎంత జోరుగా అవుతుంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. 3 రోజుల్లో 1000 కోట్లు.
ఈ రకంగా ఒకవేళ నిజంగానే ఈ రకంగా ఒకవేళ మద్యం సేల్స్ అయినాయి అనుకోండి, తెలంగాణ రాష్ట్రము ఇక జీడిపి ఇంకెడిగా పోతుంది ఇన్కమ్. చూడండి 1000 కోట్లు, ఆడ ఆంధ్రప్రదేశ్ మాత్రం 500 కోట్లు, అంటే సగం. చూడండి ఎంత వ్యత్యాసం ఉన్నదో. దీని కారకులు ఎవరు మరి? రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, కేసీఆర్ గారి పైన చెప్తారు అనేక వయసులకు పర్మిషన్లు ఇచ్చిందని చెప్పేసి. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత క్లోజ్ చేయొచ్చు కదా, క్లోజ్ చేయరు. అట్లా మళ్ళా మాట్లాడతారు. రెవెన్యూ, పోలీసు, బల్దియా ఒకే పరిధిలో. రాజధాని కోర్ అర్బన్ జిల్లాలో సరిహద్దుల మార్పు. హైదరాబాద్ను విభజించి సికింద్రాబాద్ జిల్లా. రంగారెడ్డిలో కొన్ని ప్రాంతాలు హైదరాబాద్లో విలీనం. రంగారెడ్డిలోని కొన్ని ప్రాంతాలు రంగారెడ్డిలో విలీనం. మల్కాజ్గిరిగా మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. మొదలైన కసరత్తు ఫిబ్రవరిలో అమల్లోకి. పాలనా సౌలభ్యం, మెరుగైన పౌర సేవల కోసమే. ఈ మున్సిపల్ డివిజన్లను ఎట్లయితే డివైడ్ చేసుకుంటూ వస్తారో అట్లనే కొత్త జిల్లాల ఆలోచన కూడా అనిపిస్తుంది. కొత్త జిల్లాలు కూడా చేస్తామని చెప్పేసి చాలా రోజుల నుంచి ఒక వార్త అయితే అల్జల్ చేస్తూ ఉన్నది. దాన్ని కూడా స్టార్ట్ చేసినట్టు ప్లాన్ ఏందనేది. ఆల్రెడీ మల్కాజ్గిరి జిల్లా చూడండి, మల్కాజ్గిరిగా మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అంట. కొన్ని ప్రాంతాలను కొన్ని డివైడ్ చేసి ఈ జిల్లాల నుంచి ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. జిల్లాలో పెంచే ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. ఇంకా ఇంచుమించు మన దగ్గర ఇంకొక 20 నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉన్నది. ఈరోజు 119 నియోజకవర్గాలతో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాలను ఫ్యూచర్లో 140 చేసినట్టుగా అనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక 20 అసెంబ్లీ స్థానాలు పెంచినట్టుగా అనిపిస్తున్నది. చూడాలి మరి ఏదవుతుంది అనేది.